హాయ్ అండి. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే బాగున్నానండి. ఈరోజు మీకు తేనె పట్టుని చూపిస్తున్నాను. ఈ తేనె పట్టు ఎక్కడుందో తెలుసా? మా తోటలోని సపోటా చెట్టుకి పెట్టింది. సపోటా చెట్టు ఇది సపోటాల సీజన్ కదా! చెట్టు నిండా కాయలున్నాయి. పళ్ళు ముగ్గిపోతున్నాయి. చిలకలు, ఉడతలు, చక్కగా పక్షులు అన్నీ తింటున్నాయి. అవి కొయ్యాలంటే ఈ తేనె పట్టు, తేనె తీగలు కుట్టేస్తాయేమోనని భయం. అయితే అవి ఏం చేయాలో, ఎలా తీయాలో అర్థం గాక అలా ఆలోచిస్తే కొంతమందన్నారు, "ఆ పొగ పెడితే ఈగలన్నీ వెళ్ళిపోతాయి. ఆ తర్వాత తేనె పట్టు తీసేసి కాయలు కోసుకోవచ్చు. సపోటా కాయలు కోసుకోవచ్చనన్నారు." దానికోసం పొగ పెట్టాలి అంటే మంట పెడితే మంటకి చుట్టు పాడైపోతుంది. కాబట్టి పొగ పెడితే ఈగలు వెళ్ళిపోతాయనన్నారు కదా! అందుకని నా దగ్గర స్టెమ్ కట్టర్ ఉంది. తర్వాత ఫ్రూట్ పికర్ స్టిక్ ఉంది. అడ్జస్టబుల్ స్టిక్కు. దానికి కొన్ని పచ్చి కొమ్మలన్నీ కోసి, దాని మధ్యలో కొబ్బరాకులు పెట్టి, కాస్త పొగ పెట్టి, ఆ తేనె పట్టుకున్నటువంటి ఈగలన్నిటిని పోయేటట్టు ఆ పొగను అప్లై చేశాం అక్కడికి. అంటే ఆ పొగ పెట్టేటప్పుడు నేను వీడియో తీయడానికి నాకక్కడ ఎవరు హెల్ప్ లేరు. అందుకని జెప్పేసి చూపించలేకపోతున్నాను. సరే మొత్తానికి అది పొగ పెట్టిన తర్వాత ఈగలన్నీ వెళ్ళిపోయినియి. ఇంకా కొద్ది కొద్దిగా అక్కడక్కడ ఉంటుండగా మా పక్కింటి అబ్బాయొచ్చి "ఏండి హెల్ప్ చేయనా? తీయనా? తీసి పెట్టనా?" అనన్నారు. తప్పకుండా తీ నాయనా అని జెప్పేసి గబగబా అతని దగ్గరున్న గడకర్ర అంటారు కదా! కొమ్మలయి కట్ చేస్తారు వాళ్ళు. మేకల కోసం, ఆటి కోసం ఆకులయి తెస్తారు కదా! ఆ కర్రతో కట్ చేసి ఈ కొమ్మని తీశాడు. అయితే తేనె చూసారా ఎలా ఉందో? సూపరుందండి. ఆ తేనె పిండుతుంటే ఆ వచ్చే హ్యాపీనెస్ ఇంతా అంతా కాదు. ఒరిజినల్ తేనె. ఎక్కడ దొరుకుదా? ఎక్కడ వెతికినా దొరకదు మనకి ఇంత ప్యూర్‌గా. బయట మార్కెట్‌లో అంతా కల్తీలే. కాబట్టి ఇలాంటి మంచి తేనెని నా జీవితంలో ఇదే ఫస్ట్ టైమ్ నేను చూడటం, తినటం. కాబట్టి గబగబా పిండేసాను. దగ్గర ఒక 100 ఎంఎల్ వచ్చుంటుంది తేనె పట్టులో. ఈ తేనంతా మొత్తం తాగేసినియి. చూసారా ఈగలెలా తిరుగుతున్నాయో? కానీ ఏమనలేదండి. అస్సలేమనలేదు. కుడతాయేమో అని చాలా భయపడ్డాను గానీ, ఒక్క ఈగ కూడా ఏమనలా. గబగబా పిండాను. ఈ పిండిన తర్వాత ఈ పిప్ ఉంటుంది కదా! ఆ పిప్పిని కూడా మనం ఉపయోగించొచ్చు. అవి దేనికి ఉపయోగిస్తారనేది నేను మరలా మీకు మరొక వీడియోలో చెప్తాను. అయిపోయింది పిండేసాను మొత్తం తేనంతా. తేనె పట్టు కట్ చేస్తున్నప్పుడు కొన్ని సపోటాలు కూడా రాలి కింద పడ్డాయి. ఇంక తీసేసాను కదా! ఆ తర్వాత రేపో ఎప్పుడో సపోటా కాయలు కూడా చెట్టు నుంచి కొయ్యాలి. చూసారా? తేనంతటిని తీసి ఈ పిప్పంతటిని ఒక పక్కన పెట్టుకుంటున్నాను. ఈ పిప్పిని కూడా చాలా యూజ్‌ఫుల్‌గా దీంతో కూడా మనకి అవసరం ఉంటుంది. కాబట్టి మీరు కూడా మీ అనుభవంలో ఎప్పుడైనా తేనె పట్టు ఒరిజినల్‌గా తేనెను చూసిన, పిండిన లేదంటే తేనె పట్టు నుంచి తేనెని ఆస్వాదించినట్లు మీ అనుభవంలో ఉంటే కామెంట్ బాక్స్‌లో తప్పకుండా కామెంట్ చేయండి. షేర్ చేయండి. నా ఛానెల్ మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేయడం మర్చిపోకండి. మరో మంచి వీడియోతో